విశేష ధర్మాల గురించి ప్రతిరోజు కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈ ధర్మాలు దాదాపుగా 10 ఉన్నాయి. ఈ 10ంటిని ఎవరైతే అనుసరిస్తారో, ఆచరిస్తారో వారికి జీవితంలో అపజయాలనేది ఉండదు. ఒకవేళ అపజయం అంటూ వస్తే కూడా ఒక సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన మనం ఆత్మహత్య దాకా వెళ్ళాల్సిన అవసరం ఆ నటుడికి ఉండకపోవచ్చు. అతను గొప్ప నటుడు కావచ్చు. జీవితంలో మరికొంతకాలం ఓపిక పడితే మరిన్ని హిట్స్ కూడా అతను సొంతం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే తాత్కాలికంగా వచ్చినటువంటి అపజయం గురించి కానీ బాధపడతామో, తాత్కాలికంగా వచ్చిన విజయం గురించి సంతోషపడతామో అప్పుడు ఏమవుతుందంటే మనకు జీవితంలో ఇబ్బందులు తప్పవు. కాబట్టి జయాపజయాలు రెండూ కూడా భగవంతుని యొక్క నిర్ణయంగా మనం భావించి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా కూడా, అంటే ఒక్క మాటలో చెప్పంటే కర్మయోగిగా మనం ఉండే ప్రయత్నం చేయాలి. అంతేకాని విజయం వస్తే నా వల్ల వచ్చింది చెప్పి కాలు రగడేయడం, అపజయం వస్తే నిరాశకు లోను కావడం రెండూ కూడా మంచిది కాదు. అటువంటి విశేష ధర్మాల్లో ఈరోజు ప్రధానంగా మరొక అంశం ఏంటంటే సిగ్గు. ఇదేంటండి సిగ్గుపడ్డం ఏంటి, సిగ్గు కూడా విశేష ధర్మం ఏంటి అంటే ప్రధానంగా మనం ఎక్కడ సిగ్గుపడాలి, ఎక్కడ సిగ్గుపడకూడదు, సిగ్గుమాలిన పనులు చేయడం వల్ల, అంటే 10 మంది ముందు తలదించుకునే పనులు చేయడం వల్ల నీతిమాలిన చర్యలు అంటాం కదా, అవి కానీ సిగ్గుమాలిన పనులు అంటుంటా కొన్ని చేస్తుంటాం. వీటి వల్ల ఏమిటి జీవితంలో మనం అత్యున్నత స్థాయి నుంచి క్షణాల్లో కిందికి దిగజారిపోతాం, లోయలో పడిపోతామని చెప్పొచ్చు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులను మనం పరిశీలన చేస్తే ప్రతి విషయంలో కూడా అన్నిటికీ సిగ్గు, బిడియం, సంకోచం, సందేహాలు అంటాం కదా, ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయని చెప్పొచ్చు, అనవసరంగా ఉంటాయని చెప్పొచ్చు. దీనివల్ల కూడా ఏంటంటే జీవితంలో ఈ సిగ్గు అనేది ఏదైతే ఉందో దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే, రక్షించకపోతే, అంటే ఎక్కడ సిగ్గుపడాలి, ఎక్కడ సిగ్గుపడకూడదు, ఎక్కడ మనం ఎప్పుడైతే తప్పులు పొరపాట్లు చేస్తామో అప్పుడు కుటుంబ సభ్యులకు కూడా మనం మొహం చూపించలేము. అంటే సిగ్గుమాలిన పనులు చేస్తున్నామని చెప్పి అంటుంటాం మామూలుగా. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే సిగ్గుతోటి మనం సాధ్యమైనంత వరకు చెప్పాలంటే మనల్ని మనం హింసించుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎదుటి వ్యక్తులకు మొహం చూపించలేము, మనం చేసింది తప్పు, దానివల్ల ఏంటంటే మనకి ఇబ్బందులు తప్పు. ఈ విధంగా ఎవరైతే జీవితంలో ఎక్కడైతే సంకోచపడాలో, ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ పడ్డం వేరే విషయం. కానీ ప్రతి దానికి కూడా సందేహాలు. కొంతమంది చూడండి, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి రండి అంటే 100 ప్రశ్నలు అడుగుతారు. వాడు వెళ్ళరు, రారు, వెళ్ళే ఉద్దేశం ఉండదు, కానీ కాలయాపన చేస్తుంటారు. కొంతమంది నిజంగా ఎక్కడైతే జాగ్రత్తగా ఉండాలో అక్కడ జాగ్రత్తగా ఉండరు, ఎక్కడైతే జాగ్రత్తగా ఉండకూడదో అక్కడ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ప్రతిదాన్ని అనుమానించడం, ప్రతిదానికి సిగ్గుపడడం, ప్రతిదానికి సంకోచించడం. ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే చక్కగా బీటెక్ 70 మార్కులు 80 మార్కులతో పాస్ అయిన విద్యార్థికి కూడా ఎన్నో అనుమానాలు. ఇంటర్వ్యూలో ఆఫీసర్ ఏమడుగుతారో, నేనేం సమాధానం చెప్తాను, ఈ ఉద్యోగం నాకు వస్తుందో రాదో. ఈ విధంగా ఎప్పుడైతే మన మనస్సు కానీ శరీరం కానీ సందేహంతో, అనుమానంతో ఉండిపోతుందో అప్పుడు ఏమైపోతుందంటే మనం జీవితంలో విజయాలు కూడా సాధించలేమని చెప్పవచ్చు. కాబట్టి మనం నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ప్రతి దాన్ని కూడా ఏంటంటే పాజిటివ్గా ఆలోచించే శక్తిని మనం పెంచుకోవాలి. ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నేను ఏదైతే చదువుకున్నానో ఆ సబ్జెక్టులో నాకు ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయ్యాను కాబట్టి ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్ అడిగిన వాటికి ఖచ్చితంగా కూడా నేను సమాధానం చెప్తాను, తెలియని దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. రేపటి ఒకవేళ ఇవాళ ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అయినా రేపు చేయబోయే ఇంటర్వ్యూలో నేను సక్సెస్ సాధించుకుంటాను అని చెప్పి ఎప్పుడైతే మన మనసును మనం ట్యూన్ చేసుకుంటూ వెళ్తామో జీవితంలో అప్పుడు మనం అద్భుత విజయాలను సాధించగలుగుతాం. మనం విశేష ధర్మాల గురించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశం గురించి వివరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా కొన్ని విశేష ధర్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిత్యం గుర్తించుకుంటే సరిపోతుంది. ఇటువంటి వాటి అన్నీ ఉండాలంటే ప్రధానంగా మనకు వివేకం కావాలి. వివేకం అంటే జ్ఞానం అంటారు, అందరికీ అర్థమవుతుంది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే మనం చదువుకునే చదువు నుంచి వస్తుందని చెప్పొచ్చు. కేవలం నేను చదువుకున్నానండి, బీటెక్ పాస్ అయ్యానండి, ఎంబీబీఎస్ చేశానండి, నేను 100కి 90% మార్కులు నాకు వచ్చాయని చెప్పి అనుకుంటే సరిపోదు. ఆ జ్ఞానాన్ని సరైన సమయంలో మనం జాగ్రత్తగా కూడా ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు మనకు ఎవరికైనా కష్టము నష్టము వచ్చినప్పుడు భారతాన్ని చదవండి, భాగవతాన్ని చదవండి, రామాయణాన్ని చదవండి అని చెప్తుంటాం. చెప్పినంత మాత్రాన, వారు చదివినంత మాత్రాన ఇద్దరికీ కూడా, అంటే చెప్పిన వారికి కానీ చదివిన వారికి కానీ ₹1 కూడా లాభం ఉండదు, ఉపయోగపడదని చెప్పవచ్చు. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే భారతాన్ని చదివాం, భాగవతాన్ని చదివాం, లేదా రామాయణాన్ని చదివాం, లేదంటే బైబిల్ చదివాం, ఖురాన్ చదివాం, ఏదన్నా మన గ్రంథాలు ఏమన్నా కూడా కావచ్చు మహర్షులు అందించినవి. లేదు ఇందాక చెప్పినట్టుగా వైద్యశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలని కూడా చదివాం. అది చదివినంత మాత్రం సరిపోదు, వాటిని మన జీవితానికి అన్వయించుకోవాలి. ఉదాహరణకి మనం రామాయణాన్ని తీసుకున్నాం అనుకోండి, రావణాసురుడిని వేద బ్రహ్మగా కూడా మనకు రామాయణం చెప్తుంది. మరి అటువంటి వేద బ్రహ్మ ఎందుకు ఇటువంటి హీనమైన స్థితిలో చనిపోయాడు, రాముని చేతిలో మరణించాడు అంటే అతనికి ఉన్నటువంటి పనికిరాని కోరికలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నాం కదా, ఇంద్రియ నిగ్రహం, ఇది లేకపోవడం వల్ల కేవలం అతనికి ఏమైందంటే సాక్షాత్తు సీతమ్మ వారిని అతను అపహరించే ప్రయత్నం చేశాడు. అప్పుడు రామరావణ యుద్ధం తప్పలేదు, రాముడి చేతిలో ఓటమి కూడా తప్పలేదు, చివరికి అది మరణం దాకా వెళ్ళిందని చెప్పవచ్చు. ఈ విధంగా
విధంగా మనకు చదువు ఎంత ఉంది అన్న విషయానికి వస్తే ఇక్కడ రావణాసుడిని మనం మరొకసారి ఉదాహరణగా తీసుకుంటే వేద బ్రహ్మగా చెప్తాం. అతనికి తెలియని శాస్త్రం లేదు, తెలియని వేదం లేదు. కానీ అతనికి ఏదైతే కళ్ళు మసకబారిపోయాయో, ఆలోచనలు మసకబారిపోయాయో, చుట్టూ ఉన్నవారు చెప్తున్నది మంచా చెడు అని చెప్పి అర్థం చేసుకోకుండా, భార్య సలహా ఇచ్చినా, తమ్ముడు సలహా ఇచ్చినా, ఇంకొక మంచి వ్యక్తి సలహా ఇచ్చినా అతను స్వీకరించకుండా కేవలం నాకు అధికార బలం ఉంది, నాకు శక్తి ఉంది అని చెప్పి అనుకున్నాడు. అంటే మనం ఒక మాట చెప్తుంటాం చూడండి, మామూలుగా సామెత రూపంలో తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే తనను తన్నేవాడు మరొకడు ఉంటాడని. అతను ఎంత శక్తివంతుడైనా సాక్షాత్తు మహావిష్ణువు వారి అంశ అయినటువంటి రాముల వారిని జయించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా రావణాసుడికి ఏమాత్రం సాధ్యమవుతుంది? మరి ఇక్కడేంటి, వేదాలు చదువుకున్నాడండి, శాస్త్రం అంతా తెలుసండి, ఏది మంచో ఏది చెడో కూడా రావణాసుడికి చక్కగా తెలుసండి, శివభక్తుడండి అని చెప్తుంటాం. మరి శివుడు కూడా అతను ఎందుకు రక్షించలేకపోయాడు? అంత ప్రియమైన భక్తుడైనప్పటికీ కూడా అతను చేస్తున్నది తప్పు అని అతనికి తెలిసినా కూడా అతనికి అహంకారం అనే పొర ఏదైతే కప్పివేసిందో, నేను రాజుని, చక్రవర్తిని, నన్ను ఎవరు ఎదిరిస్తారని చెప్పి ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడేంటంటే సాక్షాత్తు రాముల వారి చేతిలో అతను మరణించాల్సి వస్తుంది. ఈ విషయం ఏంటంటే కేవలం శాస్త్రం రామాయణాన్నో, భారతాన్నో, భాగవతాన్నో మనం 25 సార్లు చదివినా, ప్రవచనాలు చెప్పేవారు కష్టపడి చెప్తుంటే కూడా విన్నా ఆ ప్రవచనాల దగ్గర నుంచి లేచి బయటకు రాగానే మనం ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అంటే చదువు ఉండడం, తెలివితేటలు ఉండడం గొప్ప కాదు, ఇది అందరికీ ఎవరు కష్టపడినా వస్తుంటాయి. కానీ దాన్ని ఏ విధంగా మన జీవితానికి అన్వయించుకుంటాము అన్న దాని మీదే మన యొక్క భవిష్యత్తు యొక్క పునాదులు నిలబడతాయని చెప్పవచ్చు. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు శ్రీ ఆదిశంకరాచార్యుల వాళ్ళని మీరు జగత్తుకు గురువు కదా అని చెప్పి ఒక సామాన్యమైన వ్యక్తి అంటే అతను అంటాడు, అవునండి జగత్తే నాకు గురువు అంటాడు. అంటే ఏంటి, జగత్తుకు గురువు నిజంగా ఆదిశంకరాచార్యుల వారే, ప్రపంచానికంతా గురువు, అది కాదనలేని సత్యం. అయినా సరే ఆయన దాన్ని ఏ విధంగా చూడండి తోసిపుచ్చాడు, జగత్తే నాకు గురువు అన్నాడు. అంటే ఏంటి, ప్రపంచం నుంచే నేను నేర్చుకుంటున్నానండి అని చెప్పి ఒక్క మాటలో ఆదిశంకరాచార్య వాళ్ళు సెలవిచ్చి మన నోర్లు మూయించారని చెప్పవచ్చు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కేవలం ఒక శాస్త్రంలో మనకు ప్రావీణ్యత అనేది ఉన్నంత మాత్రాన ప్రపంచంలో జరిగే విషయాలు అన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి మనం అనుకోకూడదు. మనకు ఒక శాస్త్రం పట్ల అవగాహన ఉంది, ఒక శాస్త్రంలో ప్రావీణ్యత ఉంది, ఆ శాస్త్రంలో కూడా మనం ఎప్పుడూ కూడా అప్ టు డేట్ అవుతూ ఉండాలి. అంటే నిత్య విద్యార్థిగా ఉండక తప్పదు. అది జ్యోతిష్యం కావచ్చు, వాస్తు కావచ్చు, వైద్య వృత్తి కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, ఎవరన్నా కూడా కావచ్చు. ఎందుకంటే మనం శాస్త్రంలో మరింతగా రాణించాలని చెప్పి అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా చదువుకుంటూ ఉండాలి. అంటే మరోలా చెప్పాలంటే గృహిణి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా తక్కువ స్థాయిలో ఎవరైతే కష్టపడి పనిచేస్తూ జీవిస్తున్నారో అటువంటి వారు కూడా ఎప్పుడూ కూడా ఏంటంటే వారి యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అంటే ఇది కేవలం పుస్తక పఠనము లేదా గ్రంథాల యొక్క పఠనం వల్ల రాదు, దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ఉండాలి. అంత పెద్ద చక్రవర్తి సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి రాముల వారు కూడా మానవ జన్మ ఎత్తినప్పుడు అతనికి కష్టం, నష్టం, ఇబ్బంది వచ్చింది. కొన్ని కారణాల వల్ల అడవుల పాలయ్యారు, మరికొన్ని కారణాల వల్ల భార్య అతనికి కొంతకాలం పాటు దూరమైంది, ఆ తర్వాత తిరిగి రాజ్యాధికారం వచ్చింది, ఆ తర్వాత మరొక కారణం వల్ల భార్య మళ్ళీ అతనికి దూరమైంది. కానీ అతని ఒక సామాన్య మానవుడు ఒక చక్రవర్తి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో అదే విధంగా ప్రవర్తించాడు. దుఃఖం వచ్చినప్పుడు ఏడ్చాడు, సంతోషం కలిగినప్పుడు నవ్వాడు. కానీ రెండింటినీ కూడా ఏంటంటే ఒక కర్మయోగిలా అతను దాన్ని తీసుకున్నారు కాబట్టి ఆయన ఇవాళ దేవుడిగా మనందరం కూడా పూజిస్తున్నాం. నేను మహావిష్ణువుల వారి అవతారాన్ని కదా, నేనెందుకు మాయ చేసో లేదా వరాలు ఇచ్చో నా కోరికలు తీర్చుకోకూడదని చెప్పి అతను ఏ రోజు కూడా పొరపాటున హద్దు మీరలేదు. మానవుడిగా నేను జన్మించాను, ఈ మానవ జీవితంలో ఈ కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, కన్నీళ్లు, సమస్యలు అన్నీ కూడా మనందరికీ కూడా ఎదురవుతుంటాయి. కేవలం వాటి నుంచి బయటపడాలంటే మనము ధర్మాన్ని రక్షించాలి, ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఒక రాముల వారు కావచ్చు, లక్ష్మణస్వామి వారు కావచ్చు, హనుమ కావచ్చు, లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు కావచ్చు, ఎవరన్నా కూడా కావచ్చు, అధర్మం మీద వారు గెలిచారని చెప్పవచ్చు. కాబట్టి మనందరికీ చదువు అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అంటే నిర్బంధంగా నేర్చుకోవాల్సిన అంశంగా చెప్తున్నప్పటికీ కూడా, నిరక్షరాసిన పారదోలన్న అంశంగా భావించినప్పటికీ కూడా దాన్ని అన్వయించుకునే ప్రయత్నం మనంతరం చేసినప్పుడు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతాడు. ఇది కూడా విశేష ధర్మంలో ప్రధానమైనటువంటి ఒక ధర్మంగా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ ధన నష్టం రాకుండా ఉండాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా విశేష ధర్మాలు అన్న అంశంలో భాగంగా అసత్యాన్ని మనం తరచుగా ఆడడం వల్ల, సత్యాన్ని పలకకపోవడం వల్ల ఎటువంటి కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఇంటర్వ్యూల కోసం కానీ, ముఖ్యమైన పని మీద కానీ బదిలీ వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే ఆ రోజు మనం చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు మనల్ని వరిస్తాయి అన్న అంశాలు.